చందమామ కథ ఆకతాయి పిశాచాలు. 10 రోజుల పాటు పట్నంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడి అవ్వ, ఏం నాయనా, నా ఆరోగ్యం సరిలేదు, నేను ఎలా వెళ్ళను? రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి పెళ్ళి, ఆ సంగతి మర్చావా అన్నది. అవ్వ మాటలు వింటూనే అవతారం ఉలిక్కిపడ్డాడు. ఆదిలక్ష్మి అతడి కంటే వయస్సులో 1-2 ఏళ్ళు పెద్ద. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు. ఆమె పెళ్లి రోజు తను మర్చిపోవడం ఏమిటి? అవ్వా, నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేది? మావయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడే బయలుదేరతాను అన్నాడు అవతారం. ఇప్పుడా? ఇంత అర్ధరాత్రి వేళ అన్నది అవతారం అవ్వ ఆదుర్దాగా. చూడు, పేరుకు రాత్రే గాని పుచ్చ పువ్వు లాంటి వెన్నెల. అలా కాలవగట్టు పట్టుకున్నానంటే 2 గంటల్లో మావయ్య ఇంట్లో ఉంటాను అంటూ అవతారం బయలుదేరాడు. వాడు కాలవగట్టు మీద చకచకా నడుస్తూ త్వరలోనే మేనమామ ఊరు సమీపించాడు. అక్కడ అవతారం కాలవగట్టు దిగి ఒక తాటితోపులో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాలి. అవతారం తాటితోపులో ప్రవేశించి కొద్ది దూరం నడిచాడో లేదో, హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుంచి 2 పిశాచాలు ముందుకు వచ్చి వాడి దారిని అడ్డగించినాయి. అవతారం నిలువెల్లా వణికిపోసాగాడు. అప్పుడు పిశాచాల్లో ఒకటి, నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడివి అనుకుంటారు. ఎందుకలా బాణం దెబ్బతిన్న కొంగలా రెపరెపలాడిపోతున్నావు? ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగింది. ఆదిలక్ష్మి పెళ్ళికి అన్నాడు అవతారం ఇంకా వణుకుతూనే. ఆ మాట వింటూనే పిశాచాలు ముఖముఖాలు చూసుకొని కేరింతలు కొడుతూ, చూడు, ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో ఏదైనా మాకొకటే, మేము వస్తాం నీతో అన్నవి. అప్పటికి అవతారం కాస్త స్థిమితపడి, సంగతి తెలిసాక మా మామయ్య నా చర్మం వలిచేస్తాడు, పెళ్ళికి పిశాచాలను వెంట పెట్టుకుపోవటమా అన్నాడు. వెంట పెట్టుకుపోకపోతే ఇప్పుడే చర్మం వలిచేస్తాం, మరేమంటావు చెప్పు అన్నవి పిశాచాలు. ఇక తప్పదనుకుని అవతారం, ఇప్పుడే మీ చేత చర్మం వలిపించుకునే కంటే తప్పనిసరి అయితే ఆదిలక్ష్మి పెళ్లి చూశాక మావయ్య చేత ఆ పని చేయించుకుంటాను, మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాలేరా అని అడిగాడు పిశాచాలను. అదంతా మాకు వదిలేసాయి, ముందు నువ్వు కదులు అన్నవి పిశాచాలు తృప్తిగా. అవతారం నడక సాగించాడు. పిశాచాలు మరి కనిపించలేదు. అయితే వాడు మేనమామ ఇంటిని సమీపిస్తుండగా పిశాచాలు 2 ముందే పెళ్లి పందిరిని సమీపించి మెడ నిండా నగలతో పట్టుచీరలతో ఇంట ప్రవేశించినాయి. ఇది చూసి అవతారం భయంతో వణికిపోతూ పెళ్లి పందిరి దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురుపడి, ఏమిటలా గజగజ వణికిపోతున్నావు? నేను పెళ్లి పనుల హడావిడిలో ఉన్నాను, పోయి కాసేపు ఆ పక్క గదిలో నడుము వాల్చు, తర్వాత వైద్యుని పిలిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అవతారం గదిలోకి పోయి ఒక మూలగా చాప మీద మునగ తీసుకొని పడుకున్నాడు. ఈ లోపల పిశాచాలు 2 తమ ఇష్టానుసారం అల్లరి పనులు ప్రారంభించినాయి. ఆడపెళ్లివారు మగపెళ్లివారికి ఎదురుగా ఉన్న మండువా ఇంటిని విడిదిగా ఇచ్చారు. పిశాచాల్లో ఒకటి పెళ్ళికొడుకు తల్లిగా రూపం మార్చుకొని పెళ్ళికూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది. కాబోయే వియ్యపురాలిని చూసి ఆదిలక్ష్మి తల్లి, రా వదినారా అంటూ ఆహ్వానించింది. నువ్వు ఇవ్వబోయే సారె ఏపాటి ఘనంగా ఉన్నదో చూడాలని వచ్చాను వదినా అన్నది పిశాచం. ఆ పక్కనే తాటాకు బుట్టలో ఉన్న లడ్లు, సున్ని ఉండలు, చలిమిడి, అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి తల్లి పిశాచానికి చూపించింది. పిశాచం చలిమిడి కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకొని, ఈ దిక్కుమాలిన చలిమిడి మీ అమ్మాయి రంగులాగే ఉంది, మరి పాత బెల్లంతో కానీ చేయించావా ఏమిటి అన్నది. ఆ ప్రశ్నకు ఆదిలక్ష్మికి ఆమె తల్లికి మనస్సు చివుక్కుమన్నది. తరువాత పిశాచం అరిసెలకు సున్ని ఉండలకు కూడా బాగోలేవంటూ పేర్లు పెట్టి, మరి 2 బుట్టల్లో బూరెలు పులిహోర సర్దించు అన్నది. ఆదిలక్ష్మి తల్లి నిర్ఘాంతపోయి, వాటికి అంత తొందరేం వదినా, అవి మర్నాటికే పులిపెక్కిపోతాయి కదా అన్నది. మా ఇంటి కోడళ్ళు అలా పులిపెక్కినవని పాచిపోయినవి తినడం మా ఆనవాయితీ. ఈ లడ్లు పులుపు కంపు కొట్టడానికి 10 రోజులు పడుతుంది, అప్పటిదాకా బూరెలు పులిహోర తింటుంది మీ అమ్మాయి అన్నది పిశాచం. గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి
ఆ మాటలు వినపడగానే పెద్ద గరిటెతో కడుపులో దేవినట్టయింది. ఆమె చప్పున పెరట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి భళ్ళున వాంతి చేసుకున్నది. ఆమె తల్లి హడావిడి పడుతూ కూతురు వెనకగా పెరట్లోకి వెళ్ళగానే పిశాచం రూపం మార్చుకొని గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి చల్లనీళ్లతో ముఖం కడుక్కొని, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోను అన్నది తల్లితో. ఆ మాటలకు ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేందుకు వీధిలోకి పరుగు తీసింది. ఇక రెండో పిశాచం పెళ్ళికొడుకు వాళ్ళ విడిది ఇంట్లోకి వెళ్ళింది. పనంతా ఆడపెళ్లి వాళ్ళదే కావటంతో మగపెళ్లి వారంతా కునుకుపాట్లు పడుతున్నారు. పెళ్ళికొడుకు ఒక్కడు మిద్దె మీద పడుకొని దోమల బాధతో సతమతమవుతున్నాడు. పిశాచం పెళ్లి కూతుర్ల రూపం మార్చుకొని ఒక విసనకర్రతో అతడి దగ్గరికి వెళ్ళింది. పెళ్ళికొడుకు ఆశ్చర్యపోతూ, ఇలా వచ్చావేమిటి, ఎవరైనా చూస్తే నవ్వరు అన్నాడు. ఆ మాత్రం నేను నవ్వగలను. ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను. మా ఊరి దోమలు కందిరీగల్ని వెన్నంటి తరమగలవు, వెధవ దోమలు అంటూ పిశాచం విసనకర్ర కాడతో పెళ్ళికొడుకు చేతి మీద బలంగా కొట్టింది. పెళ్ళికొడుకు అబ్బా అని ఊరుకున్నాడు. అయినా పిశాచం అతన్ని వదలక ఇక్కడొక దోమ అక్కడొక దోమ అంటూ విసనకర్రతో ఎడాపెడా కొట్టసాగింది. దానితో సహనం కోల్పోయిన పెళ్ళికొడుకు ఇక చాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసనకర్రను లాక్కున్నాడు. పిశాచం కలనీళ్లు తుడుచుకుంటున్నట్టుగా నటిస్తూ, దోమలను కొడుతుంటేనే తగిలిన చిన్న చిన్న దెబ్బలకి ఇంత కోపం తెచ్చుకున్నావు, రేపు పెళ్ళయ్యాక నిజంగానే కొడితే మరెంత కోపం తెచ్చుకుంటావో అన్నది. ఏమిటి, పెళ్ళయ్యాక నన్ను కొడతావా అన్నాడు పెళ్ళికొడుకు నివ్వెరపోతూ. నీ వంట నచ్చకపోతే కొట్టక మరేం చేస్తాను అన్నది పిశాచం. నేను వంట చేయాలా అన్నాడు పెళ్ళికొడుకు కోపంగా. గిన్నెలు కడిగి ఊరుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇంటి ముందు కల్లాపి చల్లటం, బట్టలు ఉతకటం, ఇంకా చిల్లర మల్లర పనులు చాలా చేయాల్సి ఉంటుంది అన్నది పిశాచం. పెళ్ళికొడుకు లేచి నిలబడి, నీకు కావలసింది భర్త కాదు పాలేరు అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి, నేను చస్తే ఆ పిశాచాన్ని చేసుకోను అన్నాడు. క్షణాల మీద పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా పెళ్ళికి ఒప్పుకోవడం లేదనే సంగతి నలుగురికి తెలిసిపోయింది. అటూ ఇటూ వచ్చిన బంధువులు ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా, ఎందుకు చేసుకోరో చెప్పండి అని రెండు పక్షాల వాళ్ళను నిలదీసి అడిగారు. పెళ్ళికొడుకు తల్లి పరమగయ్యాలి, ఇంతకు కొంచెం సేపు ముందు వచ్చి నానా మాటలు అన్నది అన్నారు ఆడపెళ్లి వాళ్ళు. భోజనాలు చేశాక ఆడపెళ్లి వారింటికి నేనెప్పుడు వెళ్ళాను అంటూ పెళ్ళికొడుకు తల్లి నిర్ఘాంతపోయింది. పెళ్ళికూతురు లంకిని, పెళ్ళయ్యాక మొగుడి చేత అడ్డమైన చాకరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అన్నారు మగ పెళ్లివాళ్ళు. ఆ మాటలకు ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆడ మగ పెళ్లివాళ్లకు ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాక గొడవ పడసాగారు. పిశాచాలు తాము ఆడిన నాటకం బాగా రక్తి కట్టిందనుకుంటూ నవ్వుకోసాగాయి. ఇలా కొంతసేపు జరిగాక విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకు వచ్చాడు. ఆయన అవతారం ఉన్న గదిలోకి వచ్చి వాడి ఒళ్ళంతా ముచ్చెమటలు పోసి ఉండడం గమనించి, ఎవరైనా వెళ్ళి ఆంజనేయుల్ని తీసుకురండి అని పెద్దగా కేక పెట్టాడు. ఆంజనేయులు ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడబరువు నగలతో పట్టుచీరలతో దగదగ మెరిసిపోతున్న పిశాచాలు రెండు కెవ్వుమని అరిచి నల్ల పిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయినాయి. అది చూసి పెళ్లి వాళ్ళల్లో కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తర్వాత అవతారం ద్వారా జరిగింది తెలుసుకొని ఇంత గొడవకు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణమని అందరూ గ్రహించారు. అనుకున్న సుముహూర్తానికే ఆదిలక్ష్మి పెళ్ళి హాయిగా జరిగిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.